మాయిశ్చరైజర్ 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 అయితే తీసుకున్నా. Hey guys, welcome back to Tejish Reddy YouTube channel. If you watch me for first time, hi, I am Tejish Reddy. I do content related to beauty, food, travel and whatnot. ఈ రోజు నేను చాలా మంత్స్ నుంచి చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుని వస్తున్న వీడియో అయితే చేస్తున్నా. అదేంటంటే నేను రీసెంట్గా ఫాక్స్టైల్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, అండ్ ఎంకెఫెన్ అన్న బ్రాండ్ నుంచి కొన్ని తీసుకున్నా. వాటి రివ్యూ అంతా కలిపి ఒక లాంగ్ వీడియోలో చేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నా. మీరు నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చూసుంటే నేను మ్యాక్సిమం అందులో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి మెన్షన్ చేశాను. బట్ వాటి రివ్యూ ఎలా ఉంది, అవి వర్తా కాదా, నేను మళ్ళీ రీస్టాక్ చేస్తానా చైనా, అండ్ ఆ ప్రోడక్ట్ అది వర్క్ అవుతుందా లేదా నా స్కిన్కి అని ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్ అండ్ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్. మాయిశ్చరైజర్లో ఫాక్స్టైల్ సెరమైడ్ సూపర్ క్రీమ్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నా. సో ఇది 24 hours హైడ్రేషన్ ఇస్తుంది, ఈవెన్స్ అవుట్ స్కిన్ టెక్స్చర్, అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నాది కొంచెం డ్రై ఆర్ నార్మల్ స్కిన్, కొన్నిసార్లు డ్రై అవుతుంది, కొన్నిసార్లు నార్మల్ అవుతుంది, కానీ ఆయిల్ అయితే ఎప్పుడు కాదు. కానీ ఇది రాసిన తర్వాత ఆయిలీ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్. నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ చేసుకుని ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను ఇది యూజ్ చేయట్లేదు. గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేశాను కదా, అందులో నేనైతే యూజ్ చేశాను. ఒకసారి మీరు అందులో వెళ్ళి దీని టెక్స్చర్ అయితే ఎలా ఉంటుందని చూడండి. 24 hours హైడ్రేషన్ అయితే ఇస్తుంది, హైడ్రేషన్ అయితే ఉంది. అండ్ స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుందా అంటే, మనకి కొన్ని ఉంటుంది, కొన్ని ఏరియాస్లో డార్క్గా ఉంటుంది కదా, అలా ఈవెన్ చేస్తుందా అంటే నో నో అనే చెప్తాను. ఎందుకంటే నాకు ముందు స్కిన్ ఎలా ఉందో అలానే ఉంది. హైడ్రేషన్ అయితే ఇస్తుంది. హైడ్రేషన్ అంటే నా డ్రై స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఆ 24 hours మాత్రమే. ఈ మాయిశ్చరైజర్ నేను రీస్టాక్ చేస్తానా అంటే చేస్తాను. ఎందుకంటే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఇది బాగా వర్క్ అవుతుంది. మార్నింగ్ సన్ స్క్రీన్తో మిక్స్ చేసి రాస్తే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. నైట్ స్కిన్ కేర్లో ఒక సిరం ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. ఆ సిరంతో పాటు ఇట్స్ వర్కింగ్ అమేజింగ్, కానీ సన్ స్క్రీన్తో అయితే ఇట్స్ నాట్ వర్కింగ్. సో నైట్ స్కిన్ కేర్ ఫాలో అవుతే ఇది అయితే నేను యూజ్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ గురించి అంతే. నేను ముందు నా స్కిన్ కేర్ వీడియో అయితే ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను, మీరు చెక్ చేయండి. అందులో అయితే నేను పాయింట్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేశాను. నాది డ్రై స్కిన్నే, కానీ జెల్ మాయిశ్చరైజర్ అన్నది బేసిక్గా ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు, కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఆక్వాలాజికా సన్ స్క్రీన్తో అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇదైతే స్కిన్ మారిపోతుంది అలా ఏం చెప్పను. ఇదైతే ఆ టైం వరకు హైడ్రేషన్ అయితే ఇస్తుంది, గ్లోని అయితే ఇస్తుంది. ఆ టైం వరకే. స్కిన్ని వాడుతూ స్కిన్ని ఎన్హాన్స్ చేస్తుంది గ్లోని అంటే కాదు, జస్ట్ ఆ టైంకి మన స్కిన్కి మాయిశ్చరైజ్ అయితే చాలు. నేను అంతవరకు అయితే యూజ్ చేస్తాను కాబట్టి. సో ఏఎం స్కిన్ కేర్ రొటీన్లో మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంది అయితే పాండ్స్, అండ్ నైట్ స్కిన్ కేర్లో అయితే ఫాక్స్టైల్ నుంచి. సో నేను మార్నింగ్ ఇదే యూజ్ చేస్తాను, నైట్ ఇదే యూజ్ చేస్తాను అంటే అది మీ ఇష్టము. నా స్కిన్కి ఎలా సెట్ అయింది అన్నది నేను మార్చుకుంటున్నా. సో ఇది నా మాయిశ్చరైజర్. సన్ స్క్రీన్ నాకు ఐటమ్ ఎగ్జిస్ట్ అయింది ఎర్త్ మీద నాకు ఎప్పుడూ తెలియదు అంటిల్ ఐ స్టార్టెడ్ స్కిన్ కేర్. సో ఎంత ఇంపార్టెంట్ అంటే సన్ స్క్రీన్ నేను అసలు చెప్పలేను. 3 months నుంచి నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ అయితే ఫాక్స్టైల్ నుంచి కవర్ అప్ మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ SPF 70. నేను లాస్ట్ టైం యూజ్ చేసింది SPF 50. సో SPF 70 అయితే ఇందులో ఉంది అని తీసుకున్నా. అండ్ ఇది PA++++, ప్రివెంట్ స్టానింగ్, బ్రైటన్ స్కిన్. ఇది మ్యాటిఫైయింగ్ సన్ స్క్రీన్ అన్నారు. అండ్ ఇది ఇందాక చూపించాను కదా ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్, నేను దాంతో మార్నింగ్ టైం రాసుకుంటే ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది. నాది డ్రై స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ అవ్వడం వల్ల నాకైతే సెట్ అవ్వలేదు, కానీ ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ వైట్ కాస్ట్ అయితే లేదు. అండ్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే అది మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. నాకు అంత మ్యాట్ ఫినిష్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే నాకు నచ్చవు. నేను ఏమో ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది. సో ఇదైతే ఫట్ అనే చెప్తా, హిట్ అయితే కాదు. అండ్ ఇది బ్రైటన్ చేస్తుందా స్కిన్ అంటే అసలు నాకైతే చేయలేదు. వాటర్ రెసిస్టెంటా అంటే ఇది రాసుకున్న తర్వాత ఫేస్ వాష్ ఒక 1 or 2 hours తర్వాత మీరు జస్ట్ వాటర్లో స్ప్లాష్ చేసుకుంటే సన్ స్క్రీన్ అన్నది పోదు. అదైతే ఓకే, వాటర్ రెసిస్టెంట్ అయితే అవుతుంది, అదైతే వర్క్ అయింది. ట్యాన్ ప్రివెంట్ చేస్తుందా అంటే ట్యాన్ అయితే ప్రివెంట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరమ్స్ అనమాట. సిరమ్స్ నేను రీసెంట్గా యాడ్ చేశాను నా స్కిన్ కేర్లోకి. నేను ఇంతకు ముందు అయితే అసలు ఏ సిరం యూజ్ చేసేదాన్ని కాదు. అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో .NK నుంచి విటమిన్ సి, ఇందులో 10% విటమిన్ C+E సూపర్ బ్రైట్ ఫేస్ సిరం, 5% నయాసినమైడ్ అయితే ఉన్నది. సో ఇది నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా. .NK అంటే కొంచెం మంచి బ్రాండ్. విటమిన్ సి అంటే జనరల్గా మనము ఫేస్ బ్రైటనింగ్కి యూజ్ చేస్తాం, విటమిన్ సి అండ్ E అన్నది. సో ఇది కూడా అలానే అన్నారు, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని అన్నారు. ఇది డల్నెస్ని, పిగ్మెంటేషన్ని, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, ఓపెన్ పోర్స్, ఎర్లీ ఏజ్ సైన్స్, ఇవన్నిటికీ ఈ ఒక్క సిరం అంటే ఇవన్నిటిని ప్రివెంట్ చేయడానికి, ఒకవేళ ఆల్రెడీ ఉన్నా క్యూర్ చేయడానికి ఈ సిరం అయితే వర్క్ అవుతుంది అని ఉంది దీని మీద. నా సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇట్స్ అ టోటలీ ఫ్లాప్. ఎందుకంటే
స్టార్టింగ్‌లో నాకు అస్సలు అర్థం కాలేదు. యూజ్ చేశాను ఫస్ట్ 1 మంత్ కూడా. మంచి సిరమ్ కదా! మేబీ సెట్ అవ్వడానికి టైం పడుతుందేమో అని అనుకోని ఇందాక చూపించిన ఫాక్స్‌టైల్ మాయిశ్చరైజర్, ఫాక్స్‌టైల్ సన్ స్క్రీన్‌కి ముందు సిరమ్ డాట్&కి విటమిన్ సి ప్లస్ ఈ సిరమ్ అయితే యూజ్ చేశాను. కానీ ఇది స్కిన్ మీద నాకైతే చాలా క్లియర్ స్కిన్. ఒక్క పింపుల్ కూడా ఇప్పటిదాకా వచ్చి అంటే కొన్ని డేస్‌లో వస్తుంది. వెంటనే క్యూర్ అయిపోతుంది. బట్ ఈ సిరమ్ నాకు ఎలా అంటే ఇలా అప్లై చేసిన వెంటనే ఇది వాటర్ బేస్డే, క్రీమ్ బేస్డ్ కాదు. మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇది వాటర్ బేస్డ్ సిరమే. ఏంటంటే ఇలా సిరమ్ రాసుకునికి వచ్చేప్పటికి ఇలా ఇచ్చిందనమాట. దురద అయితే పుడుతుంది. అండ్ తర్వాత చిన్న బంప్స్ అయితే వస్తున్నాయి. సో ఇది నా స్కిన్‌కి సెట్ అవ్వలేదా? లేదా సిరమ్ ఏదైనా ఇంకా మోడిఫై చేయాలా అన్నది నాకు తెలీదు. లేకపోతే నేను యూజ్ చేస్తున్న ఫాక్స్‌టైల్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్‌తో సెట్ అవ్వలేదా అన్నది నాకు తెలీదు. కానీ ఇదైతే నాకు అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ నేను బాగుంటుందని 20 ml అయితే తీసుకున్నా. కానీ ఇది అస్సలు సెట్ అవ్వలేదు. సో ఇది వేస్ట్ అవ్వకూడదు కదా! సో దీన్ని ఎలా యూజ్ చేస్తున్నా అనంటే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టుకోక ముందు నెక్‌కి అయితే యూజ్ చేస్తున్నా. ఫేస్‌కి అయితే యూజ్ చేయట్లేదు. నెక్‌కి అయితే ఎలాంటి ఇరిటేషన్ అంటే ఇలా ఏదో అప్లై ఇలా చేయాలనిపిస్తుంది. కానీ పింపుల్స్ అలాంటివి అయితే నెక్ మీద రావు కదా! సో నాకు కూడా అలానే ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. రావట్లేదు అని తెలిసిన తర్వాత ఇదైతే ఓన్లీ నెక్‌కి అయితే యూజ్ చేస్తున్నా. నెక్‌కి అయితే పిగ్మెంటేషన్ నాకు ఉంటుంది. డార్క్ పిగ్మెంటేషన్ అయితే ఉంటుంది. లైన్స్ అవన్నీ. సో దానికి వర్క్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఇది వర్క్ అవుతుంది అని అంటే మీకు మళ్ళీ చెప్తా. ఫేస్‌కి అయితే నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. ఓన్లీ నెక్‌కే యూజ్ చేస్తున్నా. అండ్ ఇదైతే అసలు మళ్ళీ కాదు. ఎన్ని సంవత్సరాలు వాడమన్నా వాడేస్తాను. ఎందుకంటే ఈ సిరమ్ అసలు ఫాక్స్‌టైల్ నుంచి ద మిల్కీ వే రాపిడ్ స్పాట్ రిడక్షన్ డ్రాప్స్ అంట. ఇదేం చేస్తదంటే రెడ్యూసెస్ మార్క్స్, హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఈవెన్స్ అవుట్ స్కిన్ టోన్. మిల్కీ టెక్స్చర్‌లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ నా నైట్ స్కిన్ కేర్‌లో ఇది వెంటనే రీస్టాక్ చేసుకుంటా నేను. ఎప్పుడెప్పుడు నా ప్రొడక్ట్స్ వస్తాయని కొత్త ఆర్డర్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నా. ఇదైతే నైట్ స్కిన్ కేర్ రొటీన్‌లో సూపర్ వర్క్ చేస్తది. ఫాక్స్‌టైల్‌లో మాయిశ్చరైజర్ గురించి చెప్పాను కదా! ఈ రెండిటి కాంబినేషన్ అయితే అమేజింగ్ అసలు. ఎందుకంటే నైట్ మీరు ఇది ఒక 3, 4 డ్రాప్స్ 1, 2, 3, 4 డ్రాప్స్ ఇలా రాసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని లిప్ బామ్ పెట్టుకొని పడుకోండి. మార్నింగ్ లేచేసరికి మీ స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా అంటే అదొక్క షైన్ వస్తుంది. మంచి షైన్ ఇస్తుంది. అండ్ ఇలా చేస్తే ఇలా పంపీగా ఎంత సాఫ్ట్‌గా ఎంత బేబీ స్కిన్‌లా అయిపోతుంది. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. నాకు సెట్ అయింది. మీకు కొనుక్కోండి అని నేను అనట్లేదు. అందరికీ సెట్ అవుతుంది. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నారు. సో మీకు ఆయిలీ అయినా, డ్రై అయినా, నార్మల్ అయినా ఏ స్కిన్ అయినా మీరు కొనుక్కోండి. యూజ్ చేయండి. బాగోకపోతే నాకు రివ్యూ చెప్పండి. ఏది పడితే అది మాయిశ్చరైజర్‌తో పేర్ చేయొద్దు. ఫాక్స్‌టైల్ మాయిశ్చరైజర్‌తోనే పేర్ చేయండి. మనకి మార్నింగ్ స్కిన్ కేర్ ఎంత ఇంపార్టెంటో నైట్ స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నా నైట్ స్కిన్ కేర్‌లో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సిరమ్ రాసుకొని, మాయిశ్చరైజర్ రాసుకొని పడుకుంటే నెక్స్ట్ డే సూపర్ ఉంటది స్కిన్ అయితే. రిగ్రెట్ లేదు ఇది కొన్నందుకు. అండ్ స్కిన్ కేర్‌లో నేను ఫస్ట్ టైమ్ ఒక కొత్త ప్రొడక్ట్ కూడా తీసుకున్నా. అది నేచర్స్ నుంచి లాక్టో బ్లీచ్ న్యాచురల్ మిల్క్ బ్లీచ్ వితౌట్ యాక్టివేటర్. ఇదేం చేస్తుందంటే ఇన్‌స్టంట్ గ్లో రిమూవ్స్ టాన్ అని ఉంది. సో ఇది నేను ఆల్మోస్ట్ చాలా బానే వాడాను. ఒక 4, 5 టైమ్స్ అయితే వాడాను. రెగ్యులర్‌గా వాడకూడదు. అంటే రెగ్యులర్ స్కిన్ కేర్, రెగ్యులర్ బాడీ కేర్‌లో అయితే యూజ్ చేయకూడదు. ఇది ఎలా అంటే ఒక వీక్‌కి 1 టైమ్ ఆర్ సడెన్‌గా మీరు ఏదైనా అకేషన్‌కి లేదా ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలి అని అంటే ఇది అప్పటికప్పుడు యూజ్ చేయండి. నాకైతే వర్క్ అవ్వలేదు. సో ఇదైతే అసలు వర్త్ కాదు. కాస్ట్ తక్కువే కానీ నాట్ వర్కింగ్. ఇది గ్లోనివ్వట్లేదు. టాన్ కూడా రిమూవ్ చేయట్లేదు. సో వేస్ట్ చేయలేక నేనే అప్పుడప్పుడు ఎప్పుడో బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా. ఇది ఎలా యూజ్ చేయాలన్నది దీని బ్యాక్ సైడే ఉంటుంది. రెగ్యులర్ స్కిన్ కేర్‌లా కాదు. ఇది నార్మల్ మనం వీక్‌కి ఒకసారి శనగపిండి పెట్టుకుంటాం కదా! సో ఆ శనగపిండి బదులు రిప్లేస్ చేసుకొని ఇది రాసుకోండి. మీకు వర్క్ అవ్వచ్చు. నాకైతే వర్క్ అవ్వలేదు. ఎంకెఫెన్‌లో ఆఫర్ అయితే పెట్టారు. బై 1 గెట్ 1, బై 2 గెట్ 3 అని. నేను బై 1 గెట్ 1 తీసుకున్నా. సో బై 1 గెట్ 1లో ఈ బాడీ స్క్రబ్ అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చెప్పాను కదా! దాని రివ్యూ ఇక్కడ ఉందనమాట. సో ఈ బాడీ స్క్రబ్ అయితే ఇందులో బెర్రీస్ ఉంది. దీని టెక్స్చర్ ఇదంతా ఆల్రెడీ నేను చూపించాను షార్ట్ వీడియోలో. మీకు రివ్యూ ప్రాపర్‌గా కావాలి కాబట్టి లాంగ్ వీడియోలో చూడండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ అండ్ దీని టెక్స్చర్ కూడా బాగుంది. ఇది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది బాగా స్కిన్‌ని. దీని మీద అలా ఎక్స్ఫోలియేట్ చేస్తుందని ఏం లేదు. జస్ట్ ఒక స్క్రబ్ లాగా అంటే బియ్యం పిండి, శనగపిండి మనం ఎలా అయితే స్క్రబ్బింగ్‌కి యూజ్ చేస్తామో దాని బదులుగా ఈ ఎంకెఫెన్ కాఫీ బాడీ స్క్రబ్ అన్నాడు. కాఫీ స్మెల్ అయితే ఏమీ లేదు. బెర్రీ స్మెల్ అయితే ఏం లేదు. కానీ ఇలా పింక్ డాట్స్‌లా ఉంది కదా! అది కొంచెం మేబీ అదే బెర్రీస్ ఏమో. అదే బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్‌ని. స్కిన్ అయితే నేను ఆల్రెడీ ఒక 3, 4 టైమ్స్ యూజ్ చేశా. అంటే టాన్ రిమూవ్ చేస్తుంది అలా అని నేనేం చెప్పను. స్కిన్ అయితే ఎక్స్ఫోలియేట్ అయ్యి డెడ్ సెల్స్, డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ అయ్యి మాయిశ్చర్ అయితే ఉంది. సో ఇది వర్త్. మేబీ ఇది కాస్ట్ ఎక్కువే కానీ చాలా ఎక్కువ కాలం కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది రెగ్యులర్‌గా ఇది యూజ్ చేయొద్దు. వీక్‌కి ఒక 2 టైమ్స్ అయితే యూజ్ చేయండి. లేదా వీక్‌కి 1 టైమ్ అయినా పర్వాలేదు. ఎక్కువ కాలం వస్తుంది.
చాలా హెవీగా ఉంది. ఇది గ్లాస్ బాటిల్, మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది అయిపోగానే నేను హోమ్ మేడ్ బాడీ స్క్రబ్ అనేది నాకు వచ్చి ఎలా చేయాలో ఇది అయిపోగానే ఈ బాటిల్లోనే నేను చెప్తాను. మేబీ టైం పడుతుంది ఇది అవ్వడానికి. సో అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. డార్క్ సర్కిల్స్ అన్నవి బాగా వస్తున్నాయి, అంటే మామూలుగా కాదు, బాగా వస్తున్నాయి. సో దానికి ఏదో ఒక రెమెడీ చేయాలి. ఒక ఐస్ క్యూబ్స్ రబ్ చేయడం, మిల్క్ ఐస్ క్యూబ్స్, గ్రీన్ టీ ట్యాగ్స్ అవి పెట్టడం, అదొక్కటే అయితే సరిపోదు అని చెప్పి ఇంకా నేను అండర్ ఐ క్రీమ్ అయితే తీసుకున్నా. ఇది మా కజిన్ దగ్గర చూశాను. తను చెప్పాడు చాలా బాగా వర్క్ అవుతుంది, నువ్వు కూడా తీసుకో. నేను రెగ్యులర్గా వాడాను, బాగా వర్క్ అవుతుంది అన్నాడు. సో నాకు కూడా అవును బాగానే వర్క్ అవుతుందేమో అనిపించి నేను తీసుకున్నా. నైట్ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేస్తాను. దీనికైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా యూజ్ చేసినప్పుడు. ప్రస్తుతానికైతే నేను తీసుకున్నా అని చూపిస్తున్నా, దీని రివ్యూ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఈ 2 ప్రొడక్ట్స్ కొంటే నాకు ఈ 2 ఫ్రీ బీస్ అయితే వచ్చాయి. ఒకటైతే బాడీ లోషన్, ఇంకోటి అయితే బాడీ వాష్. బాడీ వాష్ అయితే ఎంకెఫే గువావా, అంటే మన గోవా ఫ్రూట్ గువావా టీని డీటాన్ బాడీ వాష్. ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి ట్యాన్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ బ్రైటన్ చేస్తుంది. నేనైతే ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను. నాకైతే స్కిన్ స్మూత్ అయింది, బ్రైట్ అవ్వలేదు. అండ్ ఇంకేం చేస్తుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవ్వలేదు. అండ్ గోవా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది స్మెల్ అయితే గోవా తింటున్నట్టే, గోవా స్మెల్ వస్తుంది నాకైతే. సో ఇది ఫ్రీబీ ఇచ్చారు, ట్రై చేస్తే బాగుంటే తీసుకుందాం అనుకున్నా, కానీ నాకైతే అంతగా నచ్చలేదు. సో ఇదైతే తీసుకొని, ఇది ఫ్రీబీ కదా వాడేసి వదిలేస్తాను. అండ్ ఇదైతే సమ్మర్ బ్రీజ్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్. నాకైతే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది, ఏదో పర్ఫ్యూమ్ అప్లై చేసినట్టే నాకైతే ఉంది. ఆల్ స్కిన్ టైప్స్ కి అన్నారు, నాకైతే ఎలాంటి ఇరిటేషన్ ర్యాష్ అనేది ఏమీ రాలేదు. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ మేబీ ఇది బాగా వర్క్ అవుతుందేమో. నాకు అంతగా ఏం నచ్చలేదు. నేను ఎప్పుడు నివ్యా బాడీ లోషన్ యూజ్ చేస్తాను, సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తా. ఇదైతే పర్చేస్ చేయను. సో ఇవి నేను పర్పుల్లో foxtail.in నుంచి అండ్ ఎంకెఫెన్ వెబ్సైట్లో ఆఫర్ ఉందని ఎంకెఫెన్ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ రివ్యూ అయితే నేను చేశాను. ఒక్క ప్రోడక్ట్ రివ్యూ చేయలేదు, అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అది యూజ్ చేసి నాకు వర్క్ అవుతుందా లేదా అని ఒక 1 మంత్ అయితే పడుతుంది కదా. సో అప్పుడు నేను షార్ట్ వీడియోలో అన్నది అండర్ ఐ క్రీమ్ గురించి నేను చెప్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఇంకా కొత్త ప్రోడక్ట్స్ అయితే ట్రై చేసి రివ్యూ అయితే చేస్తాను. నా కంప్లీట్ స్కిన్ కేర్ అంతా నేను చూపించాను అని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అయితే చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ నా స్కిన్ కేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే వచ్చాను. అంటే డైరెక్ట్గా నేను ఈ ప్రొడక్ట్స్ అని కొనుక్కోలేదు. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇన్ని యూజ్ చేస్తున్నా. అలా మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. సో మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వట్లేదు అన్నది కూడా చూసుకోవాలి. అండ్ ఊరికినే డబ్బులు ఎవరు వేస్ట్ చేయొద్దు. నాకు ఇప్పటివరకు ఏవి సెట్ అయ్యాయో అవి మీకు సెట్ అవ్వకపోవచ్చు. నేను కంపల్సరీ ఇవి వాడండి అని నేను చెప్పను. మీకు నచ్చితే వాడండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఇంకా వీడియోకి బాయ్.